నమస్కారం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవారు. అతను చాలా సంతోషంగా, తృప్తిగా జీవిస్తూ ఉండేవారు. ఆయన ఏ విషయమైనా సరే చాలా ఆనందంగా, తృప్తిగా స్వీకరించేవారు. ఒకరోజు అతని దగ్గరకు ఒక జ్ఞాని వచ్చారు. అతను వజ్రాల యొక్క గొప్పతనం గురించి, అలాగే అవి ఎంత మహిమాన్వితమైనవో ఆయనకు తెలియజేశారు. ఆ జ్ఞాని రైతుతో, నీ బొటన వేలంత వజ్రం నీ దగ్గర ఉంటే నువ్వు ఈ ఊరి మొత్తాన్ని కొనేయగలవు. అదే నీ పిడికిలంత వజ్రం ఉంటే బహుశా ఈ దేశం మొత్తం నీ సొంతం కాగలదు. అంత శక్తి నీకు లభిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు చెప్పి ఆ జ్ఞాని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ రైతుకి నిద్ర పట్టలేదు. ఏదో అసంతృప్తిగా, బాధతో నిద్ర లేకుండా కూర్చుని ఆలోచిస్తున్నాడు. తరువాత రోజు ఉదయమే ఆ రైతు తన పొలాన్ని అమ్మటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. తన కుటుంబానికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చి పెట్టి తాను కొన్ని డబ్బులతో వజ్రాలను వెతుక్కుంటూ బయలుదేరాడు. అతను దేశమంతా తిరిగి గాలించాడు. కానీ అతనికి ఎక్కడా కూడా ఒక్క వజ్రం కూడా దొరకలేదు. అతని శరీరము, మనస్సు బాగా అలసిపోయాయి. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలలేదు. ఆ రైతు నిరాశతో కృంగిపోయి ఇక తాను ఏమీ చేయలేనని చెప్పి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు యొక్క ఊళ్ళో అతని పొలం కొన్న వ్యక్తి ఒంటెలను కాచేవాడు. అతను ఒకరోజు కాలువలో తన ఒంటెలకు నీటిని పడుతున్నాడు. ఆ కాలువ రైతు దగ్గర కొన్న పొలం గుండా ప్రవహిస్తుంది. ఆ కాలువలో ఉన్న ఒక రాయి మీద ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పడి హరివిల్లులోని రంగులు కనిపించసాగాయి. ఆ రాయిని తీసుకువెళ్ళి తన గదిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఆ ఒంటెలు కాచే వ్యక్తి అనుకున్నాడు. దాన్ని తీసుకువచ్చి గదిలోని ఒక గూట్లో పెట్టుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం జ్ఞాని ఇతని వద్దకు వచ్చాడు. అప్పుడు ఆ జ్ఞాని, ఆ రైతు వెనక్కు వచ్చేశాడా అని అడిగాడు. పొలం కొన్న వ్యక్తి, లేదే, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు. ఎందుకంటే ఆ మెరుస్తున్న రాయి ఏమిటనుకున్నావు? వజ్రం. నేను దాన్ని చూడగానే గుర్తుపట్టాను అన్నాడు జ్ఞాని. కానీ ఆ ఒంటెలు కాచే వ్యక్తి, అది వజ్రం కాదు, నాకు అది కాలువలో దొరికింది. నేను దాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అక్కడ ఇలాంటివి చాలా రాళ్ళున్నాయి. ఆ కాలువ నిండా నిండిపోయి ఉన్నాయి. రండి మీకు చూపిస్తాను అన్నాడు. వెంటనే జ్ఞాని అలాగే ఒంటెలు కాచే వ్యక్తి ఆ కాలువ దగ్గరకు వెళ్ళి చూశారు. అక్కడ చాలా వజ్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకువచ్చి పరీక్షకు పంపారు. పరీక్షలో ఆ రాళ్లన్నీ వజ్రాలని తెలిసింది. ఆ పొలంలో ఎకరాల కొద్దీ వజ్రాలు నిండి ఉన్నాయని తేలింది. ఆ వజ్రాలన్నీ ఆ రైతు యొక్క పొలంలోని భూమిలోనే ఉన్నాయి. ఈ విషయం గ్రహించలేక ఆ రైతు దేశమంతా తిరిగి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. నేస్తమా, మీరే ఆలోచించండి. ఈ కథలోని నీతి ఏమిటి? అవకాశం ఎప్పుడూ మన కాళ్ల కిందే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మనం చేయవలసిందల్లా ఆ అవకాశాన్ని గుర్తించటమే. దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి. అవకాశం తలుపు తట్టినప్పుడు తెలుసుకోలేని వాళ్ళు ఆ చప్పుడు విని తిట్టుకుంటారు. నిజానికి అది మనకు లభించిన అవకాశమని తెలుసుకోలేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.